ఈరోజు మనల్ని మన కళాశాలకి ఒక వేదిక ఏర్పాటు చేస్తూ మనల్ని అవేర్ చేయడం కోసం, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం మనకి సార్ వాళ్ళు వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ని మీరు శ్రద్ధగా విని మీకుండే రైట్స్, ఒక కన్జ్యూమర్గా మీకుండే రైట్స్ని మీరు అవగాహన చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ప్లీజ్. అందరికీ నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలు, క్యాట్కో రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య, కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ తెలంగాణ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ శ్రీ శంకర్లాల్ జీ గారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ డి గోపాల్ నారాయణ గారు, మరియు డైరెక్టర్ మేడం, తర్వాత ప్రిన్సిపాల్ గారు, మిగతా ప్రియమైన విద్యార్థులు, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టే ఉద్దేశం మీ అందరికి చెప్పాడు ఇంతమంది మీ సారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15. అదేవిధంగా ఈ హక్కుల దినోత్సవం మార్చి 15 ఎందుకు వచ్చేది, తర్వాత వినియోగదారులకు ఉండే హక్కులేంటి, వినియోగదారుల మనం విద్యార్థులుగా మనకుండే హక్కులేంటి, తర్వాత ఈ వినియోగదారుల ఉద్యమం ఎలా వచ్చింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను మీకు కొంతవరకు అవగాహన చేస్తానికి ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ ముందు మా వినియోగదారుల సంఘాల గురించి మీకు కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. అంటే మన రాష్ట్రంలో తెలంగాణలో సుమారు 200 వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. అంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అదేవిధంగా ఈ జిల్లా స్థాయిలో ఉన్న సంఘాలన్నీ కలిసి ఒక సమాఖ్యగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళ ఉద్దేశం ముఖ్యంగా ప్రభుత్వం నుండి మనకు వినియోగదారుల చట్టం నుండి వచ్చిన హక్కులను ప్రజలకు అవేర్నెస్ చేస్తాను, ప్రజలను చైతన్యవంతులు చేయుటకు ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా ఈ వినియోగదారుల చట్టం 1986, మీకు అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వినియోగదారుల చట్టం 1986 మన భారతదేశంలో వచ్చేది. దానికి ఎందుకు ఈ చట్టం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, మనందరం పుట్టిన ప్రతి మనిషి కూడా వినియోగదారులే. రోజు ఏదో ఉపయోగిస్తాం కదా, ఏదో వస్తువును వినియోగిస్తుంటున్నాం, ఏదో వస్తువును కొనుక్కుంటున్నాం. కానీ మనం కొనుక్కున్న వస్తువు మనకు సరైన, మనం డబ్బులు పెట్టి కొన్న వస్తువు మనకు సరైన తృప్తినిస్తుందా అంటే వినియోగదారులు ఎప్పుడవుతున్నాం అంటే, మనం డబ్బులు పెట్టి సేవనైనా వస్తువునైనా పొందేటప్పుడు మన వినియోగదారులు. అంటే మనం డబ్బు పెట్టినప్పుడు డబ్బుకు తగ్గ ప్రతిఫలాన్ని మనం తీసుకోవాలి కదా. ఆ విధంగా తీసుకోకుండా ఉంటే మనం మోసపోతే ఏం చేయాలి అనేది ఇలాంటి ఉద్యమం మన భారతదేశంలో వచ్చేది. దీనికి మూలము అమెరికాలో అమెరికా అధ్యక్షుడు ఏం చేసేటప్పుడు వాళ్ళకి అమెరికాలో కూడా ఇలాంటి చట్టం కావాలని తీసుకొచ్చి అప్పుడు ఒక 5 హక్కులను మన వినియోగదారులకు హక్కులను కల్పించి చట్టాన్ని తీసుకొచ్చారు. దానికి అనుగుణంగానే మన భారతదేశంలో 1986లో వినియోగదారుల రక్షణ చట్టం అని తీసుకొచ్చారు. ఆ చట్టం ద్వారా మనకు కొన్ని హక్కులను కల్పించారు. హక్కులు ఏం చేయాలి, ఇప్పుడు మన వస్తువు కొనడానికి షాపుకి పోతారు, మీరు ఒక పెన్ను కొనడానికి పోతారు, ఏం చూస్తారు మీరు, పెన్ను బాగుందా, పెన్ను బాగా పడుతుందా, అది ఎంతకాలం ఉంటుంది, నేను 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొంటున్నా, అది ఎంతకాలం పనిచేస్తుంది, నేను కొన్న వెంటనే వచ్చినాక రాగానే అది ఖరాబ్ అయితే ఏం చేయాలి. మనం ఏం చేస్తాం, మన వెనకటి మన తాత ముత్తాతలు వాళ్ళు ఒక ఏదైనా వస్తువు కొనుక్కొచ్చి ఒక కిరాణా షాప్ పోయి ఒక పప్పు అలాంటివి తీసుకొచ్చి, లేకుంటే ఒక టీవీయో రేడియో ఒకప్పుడు ఉండి తీసుకొని రాగానే పాడైపోయింది. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఈ చట్టం లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, మనం కర్మ అనుకొని దాన్ని పడేసేవాళ్ళం, మళ్ళీ ఇంకోటి తీసుకునేవాళ్ళం. అదేవిధంగా దాని తర్వాత ఆ చైతన్యం రావాలి, అంటే ప్రజలలో చైతన్యం రావాలని మనం డబ్బు పెట్టుకున్నాం, మనం కొంటున్నాం, మన సర్వీస్ తీసుకుంటున్నాం, అయినా కూడా మనం ఎందుకు దాని ఫలితాన్ని పొందొద్దు అనే ఉద్దేశంతో చట్టాన్ని చేయడం జరిగింది. అందుకే మనం ఏదైనా వస్తువును కొనేటప్పుడు ఎంపిక చేసుకోవాలి, దాని క్వాలిటీ చూసుకోవాలి, క్వాంటిటీ చూసుకోవాలి, సరైన తూకం. మన వస్తువు ఒక చిన్నప్పుడు మనం షాపులో పోయి ఒక కిలో ఉల్లిగడ్డ ఇలాంటి ఏదైనా మన నిత్యావసర వస్తువులు కొనుక్కొని వచ్చినప్పుడు తక్కువ తూకం వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం, మనం అడగాలి కదా. అంటే ఎందుకు తక్కువ చూపుతున్నాం, నేను ఇచ్చే 50 రూపాయల కిలో అన్నప్పుడు 50 రూపాయల కిలో తప్పనిసరి నాకు ఇవ్వాలి. ఆ తక్కువ తూకం వల్ల ఏమవుతుంది, మనకు నష్టపోతాం, వేరే వాళ్ళు లాభపడుతుంటారు. ఇలాంటి వినియోగదారులకు తర్వాత చైతన్యం చేసే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తేవడం జరిగింది. చట్టంలో మనం క్వాలిటీ చూసుకోవాలి, ఎంపిక చూసుకోవాలి,
తర్వాత దాన్ని ఎంతకాలం మన్నిక ఉంటుందని చూసుకోవాలి. మనం వెచ్చించే డబ్బుకు మనకు సరి అయిన ప్రతిఫలం వస్తుందా అని చూసుకోవాలి. వీటన్నిటిని మనం చట్టం కల్పించింది, చట్టం ఒక హక్కును కల్పించింది. మరి హక్కులు కల్పించినప్పుడు ఈ హక్కు భంగం కలిగినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు హక్కులు ఇచ్చింది, హక్కులు భంగం కలిగినప్పుడు ఏం చేయాలంటే మనకి దాన్ని ఏ విధంగా నివారించుకోవాలనేది కూడా దాన్ని కూడా చట్టం చేసింది. అంటే వినియోగదారుల కమిషన్లు అంటే ఫోరంలు అంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఫోరంలు అని ఉండేది. మరి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఒక టీవీ కొంటే ఏడాది 1 year మనకు గ్యారంటీ ఇస్తాడు. 1 year లోపు పాడైపోయింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? వానిపై మళ్ళీ ఆ కంపెనీ వాడిని అడగాలి, నాకు పాడైపోయింది 1 year గ్యారంటీ ఇచ్చావు, గ్యారంటీ పీరియడ్లో పోయింది కాబట్టి మళ్ళీ నాకు ఇవ్వు అని అనాలి. అలా కాకుండా అతను ఇవ్వలేదు అనుకో, అప్పుడు మనకు ఫోరం అంటారు. ఇప్పుడు కోర్టులు అన్నట్టు అప్పుడు ఫోరం అంటే కోర్టులకు పోతున్నాం, కోర్టు ఫీజు అవన్నీ మనకు చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇది కాకుండా ఈ ఫోరం పోతే ఏంటంటే మన కన్జ్యూమర్పై నాకు ఇట్లా అన్యాయం జరిగింది అని మనం ఈ కోర్టులో అప్లికేషన్ పెడితే వాళ్ళ కంపెనీకి రాసి నువ్వు చెప్పిన టీవీ నీకు క్వాలిటీ లేదు కాబట్టి దాన్ని 1 year లోపు గ్యారంటీ పీరియడ్ లోపు ఖరాబ్ అయింది కాబట్టి దాన్ని కొత్తది అని చెప్తారు, లేకుండా నాకు నష్టపరిహారం అని చెప్తారు. ఇలాంటి చట్టాన్ని మనకు తీయడం జరిగింది. అది 2086లో. దాన్ని ఆ చట్టం యొక్క లక్ష్యాలను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇలాంటి కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ స్వచ్ఛంద చేసి పిల్లలకు లేకుంటే ప్రజలకు ప్రతి ఒక్కరు వినియోగదారులు, చనిపోయే మనిషి కూడా ఒక వినియోగదారుడే, తర్వాత పుట్టిన ప్రతి మనిషి కూడా వినియోగదారు, చిన్న పసిపాప కూడా వినియోగదారులు. ఎందుకంటే రోజు పొద్దున్న లేవగానే పాలు తాగుతుంది, లేకుంటే ఇంకేమైనా తింటాం మనం. ఇవన్నీ కూడా మనం డబ్బులు పెట్టి వెచ్చిస్తాం కాబట్టి దీంట్లో మోసం లేకుండా ఉండటానికి మనం వెచ్చించిన డబ్బుకు సరైన తూకము సరైన ఫలితం వచ్చేలాగా చేయడానికి మనం ఇవన్నీ అవేర్నెస్ చేస్తున్నాం. దీంట్లో మీకు ఎప్పుడైనా మోసం జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు మనం ఎవరిని అప్రోచ్ కావాలి, ఏ విధంగా మనం కోర్టుకు పోయాలి, లేకుండా మనం వినియోగదారుల సంఘాల ద్వారా దీన్ని మనం ఎట్లా ప్రతిఫలాన్ని పొందాలనేది ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు రాను ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం 1986లో వినియోగదారుల చట్టం చేసినప్పుడు ఇలాంటి కొనుగోలు లేదు. మనం ఏం చేసేవాళ్ళం, వస్తువు కావాలంటే ఒక షాపుకి పోవాలి, మనం కొనుక్కొని తీసుకొచ్చేవాళ్ళం, డబ్బులు ఇచ్చేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, ఈ కాలంలో ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి షాపుకి పోయి ఏం కొంటలేరు, ఆన్లైన్లో ఫోన్లలో చూస్తున్నారు, ఆర్డర్ పెడుతున్నారు, ఆన్లైన్లో వస్తున్నది. ఆన్లైన్లో వచ్చింది ఏమవుతుంది, అది మనం పెట్టిన వస్తువే వస్తుందా లేకుంటే వేరే వస్తుందా? వేరే వస్తే ఏం చేస్తాం, ఎక్కడో ఢిల్లీలోనో ఎక్కడో ఉన్న షాపుకు మీరు ఆన్లైన్లో ఒక ఫోన్ పెట్టారు, ఫోన్ రాకుండా ఒక డబ్బా మామూలు ఒక ఇటుక పిల్ల లేకుండా మట్టి అలాంటిది ఏదో పెట్టి వస్తాయి, మీరు చూస్తుంటారు సహజంగా. మన పార్సల్ వచ్చినప్పుడు మనం ఇప్పితే లోన ఏముండదు. అప్పుడు ఎవరిని అప్రోచ్ కావాలి, మనకి ఎవరో తెలియదు, మనకు అమ్మిన వాడు ఎవరో తెలియదు, మన డబ్బులు మనం పంపిస్తాం. ఆ విధంగా ఇప్పుడు టెక్నాలజీ మారుతున్నప్పుడు కొద్దీ మన వినియోగదారుల వస్తువు కొనుక్కునే పద్ధతి కూడా మారింది కాబట్టి దానికి అనుగుణంగా కూడా మళ్ళీ 1986 వినియోగదారుల చట్టాన్ని 2019 వినియోగదారుల చట్టాన్ని కొన్ని మార్పులు చెప్పి ఈ ఎలక్ట్రానిక్ ద్వారా మనం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు మోసపోయినా కూడా వారు దానికి ఎలాంటి ప్రతిఫలం పోవాలి, ఏ విధంగా మనం దాన్ని నష్టపరిహారాన్ని పొందాలనే విషయం కూడా ఈ 2019 వినియోగదారుల చట్టంలో మార్పులు చేసి తీసుకురావడం జరిగింది. అంటే అందుకే ఆన్లైన్లో మనం తీసుకున్న వస్తువుల్లో కూడా ఏమైనా మోసపోతే దాని మీద కూడా మనం ఫోరంలకు పోవచ్చు, కమిషన్కి పోవచ్చు, మనం నష్టపరిహారం పొందవచ్చు. ఈ విధంగా ఇలాంటి చట్టాలు దీన్ని అవేర్నెస్ చేయడం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల చట్టం మార్చి 15 వచ్చింది కాబట్టి దాన్ని ప్రపంచ వినియోగదారుల రక్షణ దినోత్సవం అని పేరు పెట్టింది. అదేవిధంగా మన దగ్గర 1986 డిసెంబర్ 24న ఈ చట్టం అమల్లోకి వచ్చింది మన భారతదేశంలో. దాని నేషనల్ కన్జ్యూమర్ డే 24th డిసెంబర్ నేషనల్ కన్జ్యూమర్ డే అని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా మార్చి 15 మనకు వినియోగదారుల రక్షణ చట్టం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం వస్తుంది కాబట్టి ఈ విధంగా అవేర్నెస్ చేస్తూ ప్రజలలో కూడా అంటే మీకు దీని గురించి చట్టం గురించి తెలియవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు కాబోయే వినియోగదారులు మీరు చైతన్యవంతులైతే మీ తల్లిదండ్రులను మీ విలేజ్ వాళ్ళని మీ పక్క వాళ్ళని కూడా చైతన్యం చేస్తారు. మనం కొనుగోలే వస్తువులు మాత్రం నాణ్యత ఉండాలి, మనం వెచ్చించిన డబ్బుకు మనకు ప్రతిఫలం రావాలి. అదేవిధంగా మనం ఎన్నో రకాల సేవలను పొందుతుంటాం. డాక్టర్ల దగ్గర పోతాం, మనం ఏదైనా బయట డబ్బులు ఇచ్చి సేవలు పొందాం కాబట్టి తప్పనిసరి మేము వినియోగదారులం అవుతాం. ఆ వినియోగదారుల రక్షణ చట్టం మనం తెలుసుకోవాలి. మీకు సబ్జెక్టు కూడా మీ
దీని మీ సిలబస్లో కూడా సబ్జెక్టు పెట్టాలని మేము కోరుతున్నాం. చాలా స్కూళ్ళల్లో కూడా వినియోగదారు క్లబ్లు ఏర్పాటు చేశారు, కాలేజీలలో ఏర్పాటు చేశారు. దానివల్ల మీరు ఒక విధంగా మీరు మార్కెట్కి పోయినప్పుడు ఏం చేయాలి, మనం ఎక్కడ మోసపోతున్నాం, మోసం పోకుండా ఏం చేయాలనేది కూడా మీకు చైతన్యం ఉంటే రేపు భవిష్యత్తులో మీరు మంచి వినియోగదారులుగా ఉండి దేశానికి ఉపయోగపడతారు. తర్వాత నాణ్యమైన వస్తువులను మనం ఉత్పత్తి చేయడం, అదే ఈ నాణ్యమైన వస్తువులు వినియోగదారులే కాకుండా మన పర్యావరణాన్ని కూడా రక్షించే వస్తువులను కూడా ఉత్పత్తి చేసే విధంగా చేయాలి. పర్యావరణం ద్వారా మన జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మీరు చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మిగతా వక్తలు కూడా తమ తమ అమూల్యమైన సందేశాలు ఇస్తారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, మీ కార్యవర్గానికి, కాలేజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.